దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇండియన్ ఎకనామీ. ప్రపంచంలో ఎలక్ట్రిక్ రోడ్డును కలిగి ఉన్న మొదటి దేశం ఏది? స్వీడన్. భారతదేశంలోని మొదటి ఐలాండ్ జిల్లా మజూలీ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోం. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1875 సంవత్సరంలో. ఎగ్జిమ్ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1982 సంవత్సరంలో. ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త బిమల్ జలాన్. ప్రపంచ జనాభా దినంగా ఏ రోజును పాటిస్తారు? జూలై 11ను. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2016 ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో భారత్ స్థానం ఎంత? 10. 2016 ఏప్రిల్లో 8 కీలక రంగాల పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంత? 176.4. వేటిని ప్లాస్టిక్ ద్రవ్యంగా పరిగణిస్తారు? క్రెడిట్ కార్డులను. ద్రవ్య సరఫరా నియంత్రణకు ఏ చర్య ఉపకరించదు? స్వేచ్ఛ మార్కెట్ విధానం. నెట్వర్క్డ్ రెడీనెస్ ఇండెక్స్ 2016ను రూపొందించింది ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఐక్యరాజ్య సమితి ఏటా ఏ తేదీని యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా పాటిస్తోంది? జూన్ 23ను. భారతదేశంలో ఏ పరిశ్రమలో మహిళా ఉపాధి ఎక్కువగా ఉంది? టీ పరిశ్రమలో. వ్యవసాయ పరపతిని నియంత్రించేది ఏది? నాబార్డ్. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2016 ముఖ్యాంశం ఏమిటి? డిజిటల్ డివిడెండ్స్. లాజిస్టిక్స్ ప్రగతి సూచీని రూపొందించేది ఏది? ప్రపంచ బ్యాంక్. 2016లో షాంఘై సహకార సంస్థ సదస్సు ఎక్కడ నిర్వహించారు? తాష్కెంట్. ఒక ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధిని పరిశీలించడానికి ఉపకరించేది ఏది? వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి. భారత్ IMFలో ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది? 1945 సంవత్సరంలో. మై కంట్రీ మై లైఫ్ గ్రంథకర్త ఎవరు? లాల్ కృష్ణ అద్వానీ. గ్రామీణ మహిళలలో పొదుపు పెంపునకు ఉద్దేశించిన పథకం ఏది? మహిళా సమృద్ధి యోజన. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1972 సంవత్సరంలో. లాజిస్టిక్ ప్రగతి సూచి 2016లో భారత్ స్థానం ఎంత? 35వ స్థానం. జాతీయ పెట్టుబడి అవస్థాపనా నిధికి ఇటీవల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారెవ్వరు? సుజాయ్ బోస్. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది?
జార్ఖండ్లో. ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో ప్రస్తుత ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి ఎంత? రూపాయలు 135.67 లక్షల కోట్లు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని రంగాలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమావళిని సరళతరం చేసింది? 9. సుందర్బన్స్ వద్ద 1320 మెగావాట్ల కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏ దేశంతో ఒప్పందంపై సంతకం చేసింది? బంగ్లాదేశ్. ఆసియా అవస్థాపన పెట్టుబడి బ్యాంక్ మొదటిగా ఏ దేశాలలోని ప్రాజెక్టులకు రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, తజికిస్తాన్. ఏ రాష్ట్రంలో గంగా నదిపై వంతెన నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ $500 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? బీహార్. 2000 ఏప్రిల్ 2015 జనవరి మధ్యకాలంలో భారత్ ఆకర్షించిన మొత్తం ఎఫ్డిఐలలో టెలికమ్యూనికేషన్స్ వాటా ఎంత? 6.99%. ముందస్తు అంచనాల ప్రకారం 2015-2016లో వ్యవసాయం, అడవులు, పశుపోషణ రంగం స్థూల కలిపిన విలువలలో వృద్ధి ఎంత? 1.1%. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా నియమితులైంది ఎవరు? ఎన్ఎస్ విశ్వనాథన్. ఇటీవల నిర్వహించిన బ్రిక్స్ రెఫరెండంలో మొత్తం ఓటర్లలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి మద్దతు తెలిపిన వారి శాతం ఎంత? 51.9%. ఖరీఫ్ పంట ఏది? సజ్జ. మానవ మూలధన సూచి 2016లో భారత్ స్థానం ఎంత? 130వ స్థానం. ఇటీవల ప్రారంభించిన అర్బన్ జ్యోతి అభియాన్ మొబైల్ అప్లికేషన్ ఏ రంగానికి సంబంధించింది? పట్టణ విద్యుత్ పంపిణీ రంగం. కేరళలోని సముద్ర తీరాలు ఏ నిలువలకు ప్రసిద్ధి? తోరియం. దేశంలోని 20 నగరాలలో 83 ప్రాజెక్టులకు సంబంధించిన స్మార్ట్ సిటీ మిషన్ను ప్రధాని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? పూణేలో. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోని వస్త్ర పరిశ్రమలకు తగిన మద్దతు ఇవ్వడానికి భారత్ ఏ దేశంలో అపారెల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? నైజీరియాలో. ఇటీవల కేంద్ర కేబినెట్ డ్రగ్ డిమాండ్ తగ్గింపు సంబంధిత అంశాలపై ఏ దేశంతో ఒప్పందం కోసం ఆమోదం తెలిపింది? మొజాంబిక్. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలనే నిర్ణయం వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించిన అంతర్జాతీయ సంస్థ ఏది? IMF. భారత జనాభా ప్రణాళికా విధానాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1952 సంవత్సరంలో. మొదటిసారిగా తాత్కాలిక కార్మికులకు కనీస వేతనాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? రాజస్థాన్.
ఇటీవల కేంద్ర కేబినెట్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలనకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది? మారిషస్. ముందస్తు అంచనాల ప్రకారం 2014-15తో పోల్చినప్పుడు 2015-2016లో తలసరి నికర జాతీయాదాయంలో వృద్ధి ఎంత? 7.4%. నీటి వనరుల యాజమాన్యం అభివృద్ధి విషయంలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది? టాంజానియాతో. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో భాగమైంది ఏది? ఫైనాన్షియల్ ఆస్తులకు సంబంధించిన మూలధన అకౌంట్. వస్తు సేవలకు సంబంధించిన కరెంట్ అకౌంట్. అధికారిక సెటిల్మెంట్ ఖాతా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రతి గ్రామ పంచాయతీలోనూ కల్పించిన ఆస్తుల జియో ట్యాగింగ్కు సంబంధించిన ఒప్పందంపై ఏవి సంతకం చేశాయి? కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.